దానికి ఏమంటాం? అందువల్ల పార్టీల స్వభావం బట్టి ఉంటుంది ఇది వ్యవహారం. రైట్ సార్. ఇక ఈ మధ్యకాలంలో న్యాయస్థానాల్లో జరిగే వాదనల్ని లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు సార్. అలా లైవ్ టెలికాస్ట్ అయిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి సార్. ఒకటి, బెంగళూరులో ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని పాకిస్తాన్ అని కర్ణాటక జడ్జి వ్యాఖ్యానించిన ఒక క్లిప్పింగ్. అలాగే రెండో క్లిప్పింగ్లో ప్రత్యర్థి న్యాయవాదిని అడిగిన ప్రశ్నకు ఒక మహిళా లాయర్ జవాబు చెప్పినందుకు ఆమెను ఆ కర్ణాటక జడ్జి మందలించిన. ఈ రెండింటి మీద కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి సార్. అసలు అంటే భారత్లో ఏ భాగాన్ని పాకిస్తాన్ అనడానికి వీల్లేదు అని చెప్పి సిజిఐ కూడా కామెంట్ చేశారు. అంటే లైవ్ టెలికాస్ట్లు అవసరమా అనే ప్రశ్న వస్తుంది సార్ ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రాబ్లం లైవ్ టెలికాస్ట్ వల్ల వచ్చింది, ఆ ప్రాబ్లం జడ్జిల వ్యాఖ్యల వల్ల. జడ్జిల వ్యాఖ్యల వల్ల దానికి లైవ్ టెలికాస్ట్ తప్పేంటి? ఇప్పుడు నీవు లైవ్లో ఏది పడుతుంది మాట్లాడి, నేను లైవ్లో ఏది పడుతుంది మాట్లాడతా, తప్పు నాదా లైవ్ టెలికాస్ట్దా? మాట్లాడే విచిత్రంగా ఉంటుంది. సో మాట్లాడడం తప్పు కాదంట, లైవ్ టెలికాస్ట్ తప్పండి. ఎట్లా అర్థం ఉండాలి కదా. సో అందుకే నిన్న చీఫ్ జస్టిస్ అది కూడా చెప్పాడు, కపిల్ సిబల్ లాంటి వాళ్ళు లైవ్ టెలికాస్ట్ వద్దన్నారు. ఆయన ఏంటంటే బెంగాల్లో ఈ ఆర్జికార్ కాలేజ్ విచారణ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తరఫున లాయరు, అందువల్ల అది ఆయనకు ఇబ్బందిగా పొలిటికల్గా మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి దాన్ని లైవ్ టెలికాస్ట్ ఆపాలి అంటాడు. అంటే మీ ఇబ్బందుల కొరక లైవ్ టెలికాస్ట్ ఉండడం ఉండకపోవడం అనేది. రేపు లైవ్ టెలికాస్ట్ ఎందుకు పారదర్శకంగా జరగాలి, న్యాయం ఇవ్వడమే కాదు న్యాయం ఇచ్చినట్లు కనబడాలి కూడా. జస్టిస్ సీమ్ టు హ్యావ్ బీన్ డన్ అన్నారు. సో అందువల్ల ప్రజలకు దాని సంగతులు ఇవాళ సుప్రీంకోర్టులో లైవ్ టెలికాస్ట్ ఉంది, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఐ థింక్ బెంగాల్ హైకోర్టులో లైవ్ టెలికాస్ట్ ఉంది, కొన్ని 3-4 రాష్ట్రాల్లో లైవ్ టెలికాస్ట్ ఉన్నాయి. ప్రపంచంలో కూడా బ్రిటన్ సుప్రీంకోర్టు లైవ్ టెలికాస్ట్ ఉన్నట్టుంది. అమెరికా లాంటి సుప్రీంకోర్టులో తర్వాత ఆ వీడియోలు రిలీజ్ చేస్తారు, ఎడిట్ అవసరం ఉంటే ఎడిట్ చేసి రిలీజ్ చేస్తారు. అందువల్ల లైవ్ టెలికాస్ట్ మీద వరల్డ్ వైడ్గా ఒక్కొక్క చోట ఒక్కో రకమైన పద్ధతి ఉంది. బట్ ఏదైనా లైవ్ టెలికాస్ట్ ఉద్దేశం ఏంటి, పారదర్శకంగా ఉండాలి. ఇక్కడ సమస్య పాకిస్తాన్ భారతదేశంలో ఒక భాగాన్ని ముస్లింలు ఉన్నంత మాత్రాన పాకిస్తాన్ అన్నామంటే ఒక జడ్జి ఈ రకంగా వ్యాఖ్యానిస్తే న్యాయ వ్యవస్థ పైన విశ్వాసం ప్రజలకు ఉంటుందా? ఇప్పుడు ఆ మైనారిటీ ప్రజలకు ఆ కోర్టుకు పోయి ఆ జడ్జి ముందు కేసు వేస్తే నాకు న్యాయం జరుగుతున్న విశ్వాసం ఉంటుందా? ఇప్పుడు దానికి అది సీరియస్ ఇష్యూ కదా, అందుకే చీఫ్ జస్టిస్ రియాక్ట్ అయ్యాడు. నిజంగా నార్మల్గా వేరే వాళ్ళంటేనైతే పెద్ద కేసు అవుతుంది, జడ్జి కదా కేసు కానట్టున్నది. బట్ జడ్జి అనడం కూడా న్యాయం కాదు కదా. ఒక దేశం ఇప్పుడు రేపు సిక్కులున్న ప్రాంతాన్ని నేను కలుస్తానంటాను అంటే అన్యాయం కదా. సో ఎవరు మన దేశంలో పౌరులుగా మన దేశంలో మతం ఆధారంగా పౌరసత్వం నిర్ణయించబడదు. ఈ భారతదేశంలో ఉన్న ఏ భూభాగాన్ని కూడా పాకిస్తాన్తో పోల్చడం అనేది అర్థం లేని ఆర్గ్యుమెంట్. సో దానికి భారతదేశ భూభాగం పాకిస్తాన్ ఎట్లవుతుంది? సో రేపు ఇది ఎక్కడికి పోతుంది, సమాజంలో ఏ రకమైన విచ్ఛిన్నకరమైనటువంటి పోకర్లకు దారితీస్తుంది, మత ఉద్రిక్తలు దారితీస్తుంది. ఒక బాధ్యతాయుతమైన జడ్జి ఆ రకంగా మాట్లాడితే న్యాయ వ్యవస్థ విశ్వసనీయత, న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకము, క్రెడిబిలిటీ పోతుంది కదా. అది చీఫ్ జస్టిస్ అన్నది. కానీ దానికి పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారం లైవ్ టెలికాస్ట్ వద్దనంటున్నారు. దాని పరిష్కారం లైవ్ టెలికాస్ట్ కాదు. ఇప్పుడు ఇంటికి చెదలు పడితే ఇల్లు కాలబెట్టుకుంటారా? నాకు అర్థం కాని అంశం. బెల్లానికి చీమలు పడితే బెల్లమే పడేస్తారా? అందువల్ల పడకుండా చూసుకుంటారు, బెల్లం చీమలు పట్టకుండా, చెదలు పట్టకుండా క్లీన్ చేసుకుంటారు, రోజు ఎప్పటికలా పెట్టుకుంటారు. అందువల్ల న్యాయమూర్తులైనా వారు కూడా పౌరులే, వారు మానవులే కనుక వాళ్ళకు కూడా మానవ సహజమైన రాగద్వేషాలు ఉండవచ్చు, కాదని నేను అనను. కానీ ఆ రాగద్వేషాలు అదుపులో పెట్టుకొని రాజ్యాంగానికి లోబడి వారు వ్యాఖ్యానాలు చేయాలి. చాలా సందర్భాల్లో ఏమవుతుంది అంటే జడ్జిలు తీర్పులో ఉండవు, అవి కామెంట్ చేస్తారు. ఇలా కామెంట్ చేసినప్పుడు అది మీడియాలో కవరేజ్ అవుతుంది. అది జ్యుడిషియల్ మైండ్ అంటే న్యాయ వ్యవస్థ ఇలాగే ఆలోచిస్తుంది అన్న భావన ప్రజలకు కలుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక అంశం పైన కేసు వేసావనుకోండి, కోర్టు ఏం చేస్తుంది, ఇది వీళ్ళని ఈ లాయర్ని అడుగుతుంది, ఆ లాయర్ని అడుగుతుంది, ఇద్దరిని అడుగుతారు, ఒక్కరిని అడగరు. కానీ అది మాకు అనుకూలంగా అడిగారు. ఇప్పుడు ఫిరాయింపులు హైడ్రా ఇష్యూ కోర్టుకు పోయింది అనుకోండి, ఏంటి హైడ్రా అవసరమా అని జడ్జి అడుగుతాడు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్ అవును అవసరమే అని ఆయన ఆ వాదన వినిపిస్తాడు. వీళ్ళు పత్రికలు ఏమవుతుంది, వెంటనే బీఆర్ఎస్ అనుకూల పత్రికలు హైడ్రా అవసరమా ప్రశ్నించిన హైకోర్టుని హెడ్లైన్ పెట్టుకుంటారు. మరి హైడ్రా అవసరం లేదు అని వాదించిన వాళ్ళని కూడా అడుగుతుంది,
మరి అట్లా మీరు 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 ఆక్రమించుకుంటూ కూర్చోవడమేనా? చెరువుల్ని పార్కుల్ని ఏమనకూడదా అంటారు. అది ఇంకో పత్రిక రాస్తారు, చెరువుల్ని పార్కుల్ని ఆక్రమిస్తే ఏమనకూడదా హైకోర్టు ప్రశ్న అని. అనలేదా అంటే హైకోర్టు రెండో అడిగింది, ఈ లాయర్ని అది అడిగింది, ఆ లాయర్ని ఇది అడిగింది. కానీ మన మీడియా ఏం చేస్తుంది, వాళ్ళు అవసరమైనదే తీసుకొని కవర్ చేస్తారు. ఇవి తీర్పులో ఉంటాయా? అందుకే కోర్టు విచారణ గురించి మాట్లాడేటప్పుడు కోర్టు తీర్పులనే పరిగణలోకి తీసుకోవాలి తప్ప కోర్టు జడ్జిలు చేసేటువంటి వ్యాఖ్యలు ఇఫ్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద జడ్జిమెంట్ చాలా సమస్య అవుతుంది. నాకు ఇప్పటికి గుర్తు, తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉన్న సమయంలోనే వారు స్ట్రైక్ పిలిపించారు. సో హర్తాలకు పిలిపించారు. అప్పుడు హైకోర్టు ఏమన్నదంటే, కోర్టు ఏమన్నదంటే మీరు అధికారంలో ఉన్న వాళ్ళే హర్తాలకు పిలిపించడం ఏంటి, ఇది చట్ట విరుద్ధం అని కోర్టు చెప్పింది. చట్ట విరుద్ధం అని కోర్టు చెప్పిన తర్వాత కూడా అధికారంలో ఉన్న పార్టీ హర్తాలు నడిపింది. అప్పుడు మళ్ళీ అది ఆ రోజే హైకోర్టులోకి ముందుకొస్తే జడ్జి చాలా సీరియస్గా ప్రశ్నించాడు ప్రభుత్వం తరఫున ఆయన, ఏంటి మీరు ఇలా మా ఆదేశాలు ఉన్నా కూడా మీరు అధికార పార్టీ హర్తాలు జరపడం ఏంటి, మీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయమంటారా అని అన్నారు. ఈ పదం తీసుకొని నన్ను ఒక ప్రఖ్యాత టీవీ ఛానల్ వెంటనే సార్ నేను ఎక్కడో ఉన్నాను సార్ లైవ్ సార్ ఫోన్ ఇన్ అన్నారు. ఆ ప్రశ్న చెప్పవయ్యా అంటే ఇలా కోర్టు తీర్పు చెప్పింది సార్, ఇలా మేము తొలగించమంటారా ప్రభుత్వాన్ని, డిస్మిస్ చేయమంటావా అని కోర్టు తీర్పు చెప్పింది సార్ అని అన్నారు. నేనన్నా ఆ క్షణంలో వెంటనే ఏమనుకుంటాం మనం, ఇదేమో కోర్టు అట్టలే చెప్తాను వెంటనే కామెంట్ చేయాలి. నేను నాకు సడన్గా స్ట్రైక్ అయ్యి ఒక్కసారి కోర్టు తీర్పాది లేదా జడ్జి కామెంటా అని అడిగాను. అడుగుతా కోఆర్డినేటర్ రెండు రకాలు ఉంటాయా సార్ అన్నాడు. అవునయ్యా 2 రకాలు ఉంటాయి, జడ్జి కామెంట్ వేరు జడ్జిమెంట్ వేరు అంటే మరి నేను తెలుసుకొని చెప్తాను అంటే అని నువ్వు ఆగు నేను 5 నిమిషాలు తెలుసుకుంటాను. మళ్ళీ నేను సెల్ ఓపెన్ చేసి వెబ్సైట్లో చూస్తా జడ్జి కామెంటు. సో ఇప్పుడు దానిపైన అప్పటికే ఆ ఛానల్లో అర్థం గంట చర్చ నడిపిండు. వెంటనే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తానన్న హైకోర్టు, ప్రభుత్వాన్ని హైకోర్టు డిస్మిస్ చేస్తా అంటే మన వాళ్ళకి రాజ్యాంగం తెలియదు కాదు కూర్చున్నోడికి. అసలు హైకోర్టుకు ఒక ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసే హక్కు ఉంటుంది, అధికారం ఉంటుందా? నాకు అర్థం కాని అంశం అది. గవర్నర్ రికమెండ్ చేస్తే ఆర్టికల్ 356 కింద కేంద్ర క్యాబినెట్ గవర్నర్ నివేదిక ఇస్తే కేంద్ర క్యాబినెట్ రికమెండ్ చేస్తే భారత రాష్ట్రపతి చేయాలి, తర్వాత కోర్టుకు వస్తుంది న్యాయమా చట్టబద్ధమా అని. కానీ కోర్టు ఎట్లా ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ కోర్టు రద్దు చేస్తుందా? ఒక ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని కోర్టు తప్పు పట్టచ్చు, కొట్టివేయచ్చు. కానీ ఒక ప్రభుత్వాన్ని కోర్టు రద్దు చేస్తుందా ఈ దేశంలో? అంటే మనకు తెలియదు. మనం ఇప్పుడు తెలియకపోవడం వల్ల అలా ఒక జడ్జి చేసిన వ్యాఖ్య ఎంత ప్రజాభిప్రాయం క్రియేట్. ఇప్పుడు ఆ ఛానల్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇదే నిజం అనుకుంటారు కదా. సో ఒక్క సెకండ్ కనుక నేను ఆలోచించి ఉండకపోతే ఆ క్షణం నేను కూడా చెప్పేవాడిని కోర్టు ఎలా తీర్పు చెప్తుంది, ఇది అన్యాయం కదా అని. తీర్పే కాదు అది స్టేట్మెంట్. అప్పటి నుంచి నేను ఫోన్లు ఇవ్వడానికి వెనకాడుతుంటా. సో అది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకుంటేనే ఫోన్ ఇస్తా అని. సో అలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 24 అవర్ టెలివిజన్లో వచ్చాక ఏమవుతుంది అంటే సమయం ఉండదు. సో అర్జెంటుగా ఒక వార్త రావడంతోనే రెస్పాండ్ కావాలి. సో దాంతో అందరికీ ఛాలెంజ్. వెంటనే 4 రోజులకి ఫోన్లు వస్తాయి, నువ్వు మాట్లాడండి సార్ అంటారు, ఫోన్ అంటారు. సో అందువల్ల మనం ఆ జడ్జి స్టేట్మెంటా అంటే ఇలాంటి కీలకమైన మౌలిక ప్రశ్న అడగాలి. ఎందుకు అడగలిగిన నేను మహాభారతంలో ద్రౌపది మాట నాకు గుర్తు. సో పరిచారకుడు వచ్చి అమ్మ రమ్మంటున్నాడు మిమ్మల్ని సభకు అంటే తన్నోడి నన్నోడనా నన్నోడి తన్నోడనా అని అడిగింది ద్రౌపది. ద విజ్డమ్ ఆఫ్ ద్రౌపది పొలిటికల్ అనాలిసిస్ నాకు ఉపయోగపడ్డది. తన్నోడి నన్నోడనా నన్నోడి తన్నోడనా మొదలు తెలుసుకురా అంటాడు. అంటే మొదలు తనను ఓడిన తర్వాత నన్ను పెట్టారా, నన్ను పెట్టిన తర్వాత తాను ఓడాడా చెప్పండి అని. సో అందువల్ల ఇలా ధర్మ ప్రశ్నలు మనకు రావాలి, అని రాకపోతే డేంజర్ అవుతుంది. నాకు ఇప్పటికి గుర్తు, నేను జర్నలిజంలో చదువుకున్నప్పుడు చదివాను, మహాత్మా గాంధీ చనిపోయాడు. ఆల్ ఇండియా అప్పుడు టీవీ లేవు, ఆల్ ఇండియా రేడియోలో వార్త వచ్చింది మహాత్మా గాంధీ అసాసినేటెడ్ అని. అప్పుడున్న పరిస్థితి ఏంటి, తీవ్రమైన మత ఘర్షణలు, మత ఉద్రిక్తతలు, వేలాది మంది చనిపోతున్నారు, రక్తపాతం ఉన్న సమయంలో సహజంగా మహాత్మా గాంధీ అసాసినేటెడ్ ఏమనుకుంటారు ప్రజలు, ఆయనను ఇంకో పలానా మతం వాళ్ళే చంపారు అని కంక్లూజన్కి వస్తారు. సో అక్కడున్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ చాలా తెలివి ఉపయోగించి ఒక్క సెకండ్ ఆగుదాం, ఇది అనవసరపు వదంతులు వ్యాపిస్తాయని ఆ వార్తను ఆపి ఎవరు చంపారనేది రిపోర్టర్ ద్వారా తెలుసుకొని
మహాత్మా గాంధీ కిల్డ్ బై నాథురామ్ గాడ్సే అని చెప్పి వార్తించాడు. ఆయన చూపినటువంటి పరిపక్వత, ఆ క్షణంలో చూపిన సమయస్ఫూర్తి కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడాయి. లేకపోతే లేని అనుమానాలు, లేని వదంతులు, లేని దాంతో ఎంత సీరియస్గా జరిగేది. అందువల్ల అంటే లైవ్ టెలికాస్ట్లే లేని రోజుల్లో ఉదాహరణ చెప్పాను మీకు, లైవ్ టెలికాస్ట్లను ఉదాహరణ చెప్పాను. అందువల్ల అల్టిమేట్గా లైవ్ టెలికాస్ట్లో ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఆ జడ్జి మహిళా లాయర్ పట్ల వ్యవహరించిన తీరు అభ్యంతరకరం కదా. సమస్య లైవ్ టెలికాస్ట్ కాదు, సమస్య ఆ రకంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులది. అది కూడా మొత్తం న్యాయ వ్యవస్థకు మనం ఆపాదించకూడదు, తప్పు. ప్రతి వ్యవస్థలోనూ లోపాలు ఉంటాయి. మీడియాలో లేదా లోపాలు, ప్రభుత్వంలో లేదా, రాజకీయ వ్యవస్థలో లేదా, విద్యా వ్యవస్థలో లేదా. సో ఆ వ్యవస్థలో వ్యక్తులు చేసిన లోపాలని వ్యవస్థ మొత్తానికి ఎప్పుడు ఆపాదించకూడదు. జడ్జిలందరూ ఇలాగే ఉంటారని ఎట్లంటే, జడ్జిలు కూడా మానవులే కనుక మానవ సహజమైన బలహీనతలు వాళ్ళకు కూడా ఉంటాయి. వాటిని మనం అర్థం చేసుకొని ఆ వ్యక్తుల తప్పులుగానే మనం ఐసోలేట్ చేయాలి. దాని వ్యవస్థ మొత్తానికి ఆపాదించకూడదు. అందుకే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కరెక్ట్గా రెస్పాండ్ అయ్యాడు. అందువల్ల సమస్యకు పరిష్కారం లైవ్ టెలికాస్ట్ కాదు. సమస్యకు పరిష్కారం లైవ్ టెలికాస్ట్ ఆపితే ప్రజలకు పారదర్శకత పోతుంది. ఎందుకు రాష్ట్రంగా జరగాలి కోర్టు తీర్పులు అసెంబ్లీ, పార్లమెంట్ మనం బహిరంగంగా చూపెడతలేరా? దాన్ని కూడా ఎమ్మెల్యేలు అంటారు, మా పరువు పోతుంది, మేము కొట్టుకుంటామని తన్నుకుంటున్నాం, ఇది చూపెట్టద్దని కూడా అంటారు. ఢిల్లీలో పార్లమెంటుకు స్కూల్ చిల్డ్రన్ పట్టుకెళ్ళి బయటకు వచ్చాక అడిగారు విలేకరులు, ఏమన్నా మీకు ఎలా అనిపించింది పార్లమెంట్ అంటే, వీ విల్ నాట్ బి అలౌడ్ టు బిహేవ్ లైక్ దట్ ఇన్ అవర్ స్కూల్ అన్నారు వాళ్ళు. మా స్కూల్లో ఇలా ప్రవర్తించనియరు మమ్మల్ని అని. సో వాళ్ళకేమనుక బాబు పిల్లలు కదా, వాళ్ళు న్యాయంగా అనేసారు డైరెక్ట్గా ఇట్లా కొట్టుకుంటాను అయిందని. ఇలా అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ వస్తే, పార్లమెంట్ లైవ్ టెలికాస్ట్ వస్తే చిన్నపిల్లలు ఉంటే భయపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదో మన ఇంట్లో మిక్సీ పెడితే ఏడాదిలో బిడ్డ ఉంటే దగ్గర తీసుకొని పెట్టుకుంటాను చూడండి, ఆ మిక్సీ సౌండ్ భయపడతారేమో అని. ఇలా పార్లమెంట్ లైవ్ టెలికాస్ట్ వస్తే భయమవుతారు పిల్లలు ఉంటే, ఆ లైవ్ టెలికాస్ట్ ఆపేసే అల్లరికి పిల్లలు భయపడతారేమో అని. ఆ స్థాయికి తెచ్చుకున్న పార్లమెంటు సభ్యులు తప్ప, శాసనసభ్యులు తప్ప, లైవ్ టెలికాస్ట్ తప్ప. సో లైవ్ టెలికాస్ట్ తప్ప ఎట్లా అవుతుంది? నువ్వు ఆ రకమైన ప్రవర్తన చేయకూడదు. నేను ప్రవర్తిస్తా కానీ నా చూపెట్టద్దంటే ఎట్లా? సో సమస్య లైవ్ టెలికాస్ట్లో లేదు. సమస్య ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు జడ్జిలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క ఇద్దరు సేమ్ జడ్జో మనకు కాదో నాకు గుర్తులేదు. సో బట్ ఏదైనా ఆ వ్యక్తి యొక్క తప్పది. ఆ వ్యక్తిగత తప్పుడు వ్యక్తిని మాత్రమే నిందించాలి, వ్యవస్థకు ఆపాదించకూడదు. ఆ వ్యక్తి చేసిన తప్పుడు కప్పిపుచ్చడానికి, అలాంటి వ్యక్తులు చేసే తప్పులు కప్పిపుచ్చడానికి ప్రజలకు జవాబుదారీతనం, పారదర్శకతను పెంచే లైవ్ టెలికాస్ట్లు ఆపడం దేనికి? రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్, దేశవ్యాప్తంగా మహిళలపై, చిన్నారులపై లైంగిక దాడుల ఘటన